బాణాసంచా మోగుతుండగా భారీ బందోబస్తు నడుమ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన స్త్రీలు. బాణాసంచా మోగుతూ ఉండగా భారీ బందోబస్తుతో బృహత్తర కార్యక్రమాన్ని చేస్తున్న స్త్రీలు. బాణాసంచి మోగుతుండగా బాణాసంచా మోగుతుండగా బృహత్తర కార్యక్రమములతో ఏం కార్యక్రమం అమ్మా? బాణాసంచా మ్రోగుతుండగా బృహత్తర కార్యక్రమాలతో శ్రీకారం చుట్టిన స్త్రీలు. సగం మింగేసావు, సగం చెప్పావు. బాణాసంచా మ్రోగుతుండగా బృహత్తర కార్యక్రమాల్లో శ్రీకారం చుట్టిన స్త్రీలు. భారీ బందోబస్తు అది. మరి చెప్తావు. బాణాసంచా మోగుతుండగా భారీ బందోబస్తు నడుమ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన స్త్రీలు. బాణాసంచా మోగుతూ ఉండగా భారీ బందోబస్తుల నడుమ బృహత్తర కార్యక్రమాలతో శ్రీకారం చుట్టిన స్త్రీలు. స్త్రీలు వేసింది. సూపర్. హలో అండి, పేరేంటి? మణి. సరే, ఇప్పుడు పళ్ళ గురించి మాట్లాడుకుంటున్నాం. మన దగ్గర పళ్ళ బిజినెస్ మంది. ఓకే, అటువైపు సమంతకమణి పెద్ద పళ్ళ షాప్ పెట్టేసింది. అప్పటి నుంచి కస్టమర్స్ అందరూ అటు వెళ్ళిపోతున్నారు. సో మన పళ్ళు గట్టి గట్టిగా అరిచి మా దగ్గర ఈ పళ్ళు ఉన్నాయని చెప్పి జనాలు మనం లాక్కోవాలి. రెడీ, 3, 2, 1 యాక్షన్. రండి రండి, పళ్ళు ఇవి ఇక్కడెక్కడ చెట్టు పళ్ళే ఇవి. మందేసి పండించినవి కాదు, చెట్టు పళ్ళు. మందేసి పండించినవి కాదు, చెట్టు పళ్ళు. నేచురల్ గా పండించినవి. అన్ని రకాల ఫ్రూట్స్ ఉన్నాయి మా దగ్గర. అలా కాదక్క, ఏ చెట్టు ఏ పళ్ళు అని అడుగుతారు. మొదలెడదాం. ఇదిగో సీతాఫలాలు, ఆపిల్స్, బత్తాయిలు, నారింజలు, జామకాయలు. ఇద్దరు హెల్ప్ కావాలా? రెడీ, వేసుకోండి అమ్మా. బాబు రండి, బాబు రండి. సీతాఫలం, యాపిల్ పళ్ళ రండి బాబు, 2 కోశకారం. రండి బాబు, 2 కోశకారం. ఫ్రెష్ ఫ్రూట్స్ ఇక్కడ రండి, ఇక్కడ రండి. మీకు ఎలా కావాలని అలా ఫ్రూట్స్ మేము చూపిస్తాం. మీకు కోసి కారం పెట్టిస్తాం, రండి. ఇప్పుడు పళ్ళు అమ్ముదాం. బత్తాయి పళ్ళు, యాపిల్ పళ్ళు, యాపిల్ పళ్ళు, కమలకాయలు అన్ని ఉన్నాయి. ఇక్కడ రండి, మీకు ఏ అమ్మే పిల్లలు అయ్యా. రండి రండి. రెడీ, మొదలెడదాం. గట్టిగా పట్టుకోండి. సూరారం సెంటర్ లో సుచిత్ర జంక్షన్ లో సుర్రమంటున్న సూర్యుడు పట్టపగలే ఎవరూ లేరనుకొని గుర్రు పెడుతున్న చిన్నోడు. రెడీ. సురారం సెంటర్ లో సుచిత్ర జంక్షన్ లో సుర్రుమంటున్న సూర్యుడు. అక్కడ సుర్రులో ఒక ఫీల్ ఉండాలి. సుర్రుమంటున్న సూర్యుడు ఎవరూ లేరనుకుని గురక పెడుతున్న చిన్నోడు. పట్టపగల, రాత్రి, మధ్యాహ్నం, ఏంటి? పట్టపగలే గురక పెడుతున్న చిన్నోడు. మొత్తం చెప్పాలా, ముక్కలు ముక్కలు కాదు మాకు. రెడీ. సురారం సెంటర్ లో సుచిత్ర జంక్షన్ లో సుర్రుమంటున్న సూర్యుడు చుట్టుపక్కల ఎవరు లేరనుకొని గురక పెడుతున్నా, గుర్రుమని గురక పెడుతున్నా చిన్నోడు. పట్టపగలే గుర్రుమని గురక పెడుతున్న చిన్నోడు. పట్టపగలే చెప్పినందుకు మళ్ళీ పనిష్మెంట్. ఇలా ఇలా పెట్టుకొని చెప్పాలి. ఇప్పుడు అయితే నువ్వు రోడ్డు మీద చెప్పులు లేకుండా వెళ్తున్నావు, కాళ్ళు కాలుతున్నాయి. ఇప్పుడు ఆ ఎఫెక్ట్ ఇక్కడ కావాలి. సురారం సెంటర్ అది. కమాన్. సురారం సెంటర్ లో సుచిత్ర జంక్షన్ లో సూర్యుడు చుట్టూ ఎవరు లేరనుకొని పట్టపగలే గురక పెడుతున్న చిన్నోడు. అమ్మమ్మ కాలు కాలిపోతుంది. చెప్పు. గుర్రు అని గురక పెడుతున్నా. ఓకే, చప్పట్లు కొట్టండి అమ్మా. హలో అండి, మీ పేరేంటి? సరస్వతి. సరస్వతి గారు, ఎందుకు చిన్నప్పుడు మీకు సరస్వతి అని పెట్టే? తెగ చదివేసేవారా? తెగ చదువుతాది అనుకుని అదేదో పట్టుకోమని అన్ని పెడతారు కదా, అప్పుడు పుస్తకాలు పెన్నులు పట్టుకున్నారేంటి? ఏం పట్టుకున్నానో తెలియదు మరి. తెగ చదువుతాదని సరస్వతి పెట్టారు. ఏం చదివారు? బీకాం చదివాను. ఓ, కామ్ గా. బావగారి పేరేంటి? నాగార్జున. నాగార్జున. బావగారు నాగార్జున గారు ఏ పండు? ఆయనకి పుచ్చకాయ అంటే ఇష్టం. అచ్చా, పుచ్చకాయ పండు. నాగార్జున గారు నిన్నే పెళ్ళాడితే సినిమాలో డబ్బుని తెగ ఏడిపిస్తారు, ఏ పండు పండు అని. మిమ్మల్ని కూడా అలా ఏమన్నా నాగార్జున గారు ఏడిపిస్తున్నారా? ఏడిపించడండి. ఏమని పిలుస్తారు ముద్దుగా? నన్న ప్రపంచంలో ఎవరు పిలుచుకోరు, దూ అంటాడు. దూ అంటే అదొకటి రింగ్ టోన్ ఉంది, ఐఎమ్ కాలింగ్ యూ అనేసి. అట్లా మేము దూ దూ అని పిలుచుకుంటాం. ఏం చేస్తాడు బావా? బిజినెస్ అండి. బిజినెస్. సరే, ఇప్పుడు మొదలెడదాం. జీడిమెట్ల జంక్షన్ లో జోరుగా వర్షం పడింది రాత్రంతా. గాలి చిరుగాలి అంటూ గొంతులేస్తున్నారు లేడీస్ అంతా. చెప్పే, చాలా ఈజీగా. జీడిమెట్ల జంక్షన్ లో జోరుగా పడుతుంది రాత్రి వర్షం అంతా, గాలి చిరుగాలి. పదండి. జీడిమెట్ల సెంటర్ లో రాత్రి జోరుగా వర్షం పడుతుంది, గాలి చిరుగాలి.
జీడిమెట్ల సెంటర్ లో జోరుగా వర్షం పడింది రాత్రంతా. గాలి చిరుగాలి అంటూ గొంతులేస్తున్నారు లేడీస్ అంతా. తాత జీడిమెట్ల సెంటర్ లో ఆ. రాత్రి జోరుగా వర్షం పడుతుంది. నాగార్జున బావా ఎలా బావా అసలు ఎన్ని సంవత్సరాలు మన పెళ్ళి మీకు? 16 years. 16 సంవత్సరాలు. అసలు అలవాటు అయిపోయి ఉంటుంది దానికి. పర్లేదు 16 అంటే సంవత్సరాలు.